బట్టి విక్రమార్క గారు చాలా రమ్యంగా వారి యొక్క పాదయాత్ర ఎంత పెద్ద స్కేల్లో చేసినారనేది ఆ దృశ్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసినారు. చాలా సంతోషం. నేను చేయకూడదు అంటలేదు కానండి, మళ్ళొక పర్యాయం చేయాలి మీరని కోరుతున్నాను. నేను పోతా ఉన్న కొద్దిగా వార్తలు వస్తాయి అధ్యక్ష. పాదయాత్రాన్ని ఒక నాయకుడు బయలుదేరితే డెఫినెట్గా ఎందరో కొందరు వచ్చి కొన్ని సమస్యలు చెప్తారు అధ్యక్ష. అది సహజమైన పరిణామం. వారి దృష్టి కూడా వచ్చినాయి కాబట్టి మొత్తం మీద సెల్ఫ్ సర్టిఫికేషన్ బాగా ఇచ్చుకున్నారు వారు. అద్భుతమైన పాదయాత్ర, ఎన్ని కార్నర్ తిరిగినా, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, అదంతా వారు చెప్పుకున్నారు. చాలా సంతోషం. వారు చెప్పింది కూడా మంచిగా ఒక స్వామీజీ ప్రవచనంలాగా చెప్పినారు. వినడానికి కూడా చాలా బాగా. ఎవరు వద్దంటారు అధ్యక్ష? మొత్తం దళిత బంధు అందరూ రేపు తెల్లారి రేపు సాయంత్రం వరకు ఇచ్చేస్తే అందరూ సంతోషమే కదా. ఎవరు కూడా వద్దన్నారు దాన్ని. అధ్యక్ష, ఇక్కడ ఒక విషయం తప్పకుండా స్ఫురణకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా కాంగ్రెస్ మిత్రులు బట్టి విక్రమార్క గారు కూడా నాతో ఏకీభవిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం సాధన అనే విషయం అధ్యక్ష 58 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. ఒక రోజుతో వచ్చింది కాదు, ఒక నాయకుడితో వచ్చింది కాదు. 58 సంవత్సరాల ఈ సుదీర్ఘ పోరాటానికి అసలు ఆద్యులు ఎవరు అధ్యక్ష? ఉన్న తెలంగాణను ఊడగొట్టిన వాళ్ళు గౌరవనీయులు శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు, శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, శ్రీ ఈటెల రాజేందర్ గారు, శ్రీ బాల్క సుమన్ గారు, శ్రీ బట్టి విక్రమార్క గారు పాల్గొన్నారు. వారందరికీ నా ధన్యవాదాలు అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు చాలా రమ్యంగా వారి యొక్క పాదయాత్ర ఎంత పెద్ద స్కేల్లో చేసినారనేది ఆ దృశ్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసినారు. చాలా సంతోషం. నేను చేయకూడదు అంటలేదు కానండి, మళ్ళొక పర్యాయం చేయాలి మీరని కోరుతున్నాను. నేను పోతా ఉన్న కొద్దిగా వార్తలు వస్తాయి అధ్యక్ష. పాదయాత్రాన్ని ఒక నాయకుడు బయలుదేరితే డెఫినెట్గా ఎందరో కొందరు వచ్చి కొన్ని సమస్యలు చెప్తారు అధ్యక్ష. అది సహజమైన పరిణామం. వారి దృష్టి కూడా వచ్చినాయి కాబట్టి మొత్తం మీద సెల్ఫ్ సర్టిఫికేషన్ బాగా ఇచ్చుకున్నారు వారు. అద్భుతమైన పాదయాత్ర, ఎన్ని కార్నర్ తిరిగినా, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, అదంతా వారు చెప్పుకున్నారు. చాలా సంతోషం. వారు చెప్పింది కూడా మంచిగా ఒక స్వామీజీ ప్రవచనంలాగా చెప్పినారు. వినడానికి కూడా చాలా బాగా. ఎవరు వద్దంటారు అధ్యక్ష? మొత్తం దళిత బంధు అందరూ రేపు తెల్లారి రేపు సాయంత్రం వరకు ఇచ్చేస్తే అందరూ సంతోషమే కదా. ఎవరు కూడా వద్దన్నారు దాన్ని. అధ్యక్ష, ఇక్కడ ఒక విషయం తప్పకుండా స్ఫురణకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా కాంగ్రెస్ మిత్రులు బట్టి విక్రమార్క గారు కూడా నాతో ఏకీభవిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం సాధన అనే విషయం అధ్యక్ష 58 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. ఒక రోజుతో వచ్చింది కాదు, ఒక నాయకుడితో వచ్చింది కాదు. 58 సంవత్సరాల ఈ సుదీర్ఘ పోరాటానికి అసలు ఆద్యులు ఎవరు అధ్యక్ష? ఉన్న తెలంగాణను ఊడగొట్టిన వాళ్ళు ఇదే కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ గారు. డెఫినెట్గా అది హిస్టరీ కాదు అధ్యక్ష, అని ఎవరు కూడా కాదనలేరు. ఉన్నటువంటి తెలంగాణ ఉన్నట్టే ఉంటే అసలు ఎక్కడుందు, ఏ దిశలో ఉందు? 9 ఏళ్లలోనే ఇంత హైట్కి పోయినామే. ఎందుకంటే ఎవరు ఏం మాట్లాడినా, ఏ రకమైన వ్యాఖ్యలు చేసినా, టీకా టిప్పణి చేసినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక రాష్ట్రం కానీ, ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ కానీ, ఒక దేశం కానీ పెరుగుదల ఉందా, తరుగుదల ఉందా అనే పర్ఫార్మెన్స్ కొన్ని గీటురాలు ఉంటాయి అధ్యక్ష. ఆ గీటురాలలో ప్రధానంగా చూసేది తలసరి ఆదాయం అధ్యక్ష. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరిగింది, ఎంత పెరిగితే అంత రాష్ట్రం అభివృద్ధి దిశలో పోతున్నట్టు పరిగణిస్తారు. పర్ క్యాపిటల్ పవర్ కావచ్చు, పర్ క్యాపిటల్ మన డాక్టర్స్ కావచ్చు, హెల్త్ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో, సేఫ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఒక పరిగణలోకి తీసుకుంటారు అధ్యక్ష. మదర్ మార్టాలిటీ రేట్ కావచ్చు, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్స్ కావచ్చు, కొన్ని ఇండెక్సెస్ ఉన్నాయి అధ్యక్ష. అవి ఇంటర్నేషనల్లీ ఫాలోడ్ ఇండెక్సెస్. తెలంగాణ ఏర్పడే రోజు మన స్థానం ఎక్కడో ఉన్నది అధ్యక్ష. ఏర్పడ నుంచి నేటి వరకు మనం పెద్ద రాష్ట్రాలలో నంబర్ 1 స్థానంలో ఉన్నాం అధ్యక్ష.
మన పర్ క్యాపిటా ఈరోజు 3,12,000 రూపాయలు ఉంటే ఏ రాష్ట్రం నుంచి అయితే మనం విడిపోయినామో ఎవరైతే మన ఎకసక్కాలు బలికినరో మీకు పరిపాలన రాదు మీకు ఇది చేత కాదు అది చేత కాదు అన్నారో వాళ్ళ పర్ క్యాపిటా 2,19,000 అధ్యక్ష, మన పర్ క్యాపిటా 3,12,000. ఆల్మోస్ట్ ఒక 1 lakh రూపీస్ డిఫరెన్స్. దాన్ని మించి అధ్యక్ష ఇప్పుడున్న ఏపీ అయినా తెలంగాణ అయినా మన 10 ఏళ్ల క్రితం వచ్చిన రాష్ట్రం. దాన్ని మించి చాలా స్థిరపడి చాలా బలంగా ఉండి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా తనతో కలిగినటువంటి మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ మోడల్ అని దేశాన్ని అంతా గోల్మాల్ చేసి ప్రధానమంత్రి సంపాదించినటువంటి గుజరాత్ రాష్ట్రం కావచ్చు, ఇప్పటి నుంచో స్థిరపడి 70 ఏళ్ళుగా ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం కావచ్చు, కర్ణాటక రాష్ట్రం కావచ్చు, ఇవన్నీ మనకన్నా సైజులో కూడా చాలా పెద్ద అధ్యక్ష. వాళ్ళ కోస్టల్ సిటీస్ ఉన్నాయి, కోస్టల్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇవి కావచ్చు, లేదా ఢిల్లీ సంఖలో ఉండేటువంటి హర్యానా రాష్ట్రం కావచ్చు. వీళ్ళందరినీ అధిగమించి వీళ్ళందరినీ తలదన్ని వీళ్ళకన్నా ఎక్కువ మొత్తంలో పర్ క్యాపిటా ఉన్నది ఒక తెలంగాణ రాష్ట్రమే అధ్యక్ష. ఇది అన్నిటికీ ఇండికేటర్ అధ్యక్ష. ఇది అన్ని రకాల ఒక సమ్మిళితమైనటువంటి అభివృద్ధి జరిగితే తప్ప ఇది సాధ్యం కాదు. ఏ ఒక్క రంగానికో ఏ ఒక్క వర్గానికో పనులు జరిగితే జరిగినట్టు కాదు అధ్యక్ష. రాష్ట్రంలో అన్ని రంగాలు సామూహికంగా సమ్మిళితంగా అభివృద్ధి జరిగినప్పుడే ఇది సాధ్యమవుతుంది. అది జరిగింది ఇక్కడ చాలా విజయవంతంగానే. దానికి సూచికనే మన పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ మన పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ అధ్యక్ష నేను ముందు వివరిస్తాను. అవి జరిగినాయి. కానీ ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ఎవరు బాధ్యులు అధ్యక్ష? దానికి జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో నానా రకాల ఆ రోజు కూడా విద్యార్థులు, తెలంగాణ మేధావులు, తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటారు. ఆనాడున్నటువంటి కొండా వెంకటరంగారెడ్డి గారు, బూరుగుల రామకృష్ణరావు గారు వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తూ ఉంటే ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. మాట్లాడితే బట్టి విక్రమార్క గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మనం కొంప ఉంచుకుంది అధ్యక్ష. తెలంగాణను ముంచిందే కాంగ్రెస్. చెప్తాం కదండి, ఎందుకు చెప్పాం? అది కూడా ఎట్లా ఇచ్చారో అది కూడా చెప్తాను నేను. ఊడగొట్టిందే కాంగ్రెస్ అధ్యక్ష, దాంట్లో డౌటే లేదు. అది హిస్టరీలో రికార్డ్ అయి ఉంది. అది ఇక్కడి నుంచి ఫ్లైట్ మీద పోయేటప్పుడేమో రామచంద్రరావు గారు ఎయిర్పోర్ట్లో చెప్పినారు, ఒప్పుకునేది లేదు సచ్చినా సరే తెలంగాణ తప్ప మేము వేరే మాట లేదని చెప్పారు. తిరిగి వచ్చిన తర్వాత ఢిల్లీలో బలవంతంగా ఒప్పించి పంపిస్తే వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో విలేకరులు కానీ చెప్పిన మాట నిజమే. అడిగి పోతే నెహ్రూ సాబ్ చెప్పిండా అని చెప్పినాక పెద్ద మనిషి ఏం మాట్లాడతాం, మజ్బూర్లో నేను ఒప్పుకొని వచ్చినా అని చెప్పిండు అధ్యక్ష. అది కూడా హిస్టరీలో ఉంది. ఇప్పుడు నేను చెప్పేది కల్పిత కథ కాదు. ఆ విధంగా ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్. ఆ తదనంతరం అనేక అగ్రిమెంట్లు, అది జెంటిల్మెన్ అగ్రిమెంట్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఆ విడగొట్టిన సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి కాల రాస్తే ప్రేక్షక పాత్ర వహించిందే కాంగ్రెస్ పార్టీ. చివరికి 69 ఉద్యమం, అందులో తమరు కూడా భాగస్వామి అధ్యక్ష. తమకు తెలియంది కాదు ఎంత కర్కశంగా వ్యవహరించింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పట్ల అంటే 56లో ఊడగొట్టేటినాడు అనేక మందిని జైళ్ళలో పెట్టినారు. సిటీ కాలేజ్ దగ్గర ఫైరింగ్ జరిగితే 7 విద్యార్థులు పట్టపగలు చచ్చిపోయినారు అధ్యక్ష. దాన్ని ఏం ఖాతరు చేయకుండా ఆ రోజు కలిపేసినారు. ఆ తదనంతరం 69 ఉద్యమం వస్తే ఎన్ని రకాలంటే హైట్కి తీసుకొని పోయినారు అధ్యక్ష అప్పుడు. ఆ రోజు చివరికి టీఎన్జిఓలు కూడా, తెలంగాణ నాన్ గెస్టెడ్ ఉద్యోగులు కూడా ఆయన ఉన్నటువంటి నాయకుడు ఆమోస్ గారి మీద ఎస్మా కేసులు పెట్టి రకరకాల కేసులు పెట్టి జైళ్ళల్లో బంధించినా కూడా అనేక పోరాటాలు చేసినారు అధ్యక్ష. మనందరికీ తెలుసు, అందులో తమరు కూడా భాగస్వామి. తెలంగాణ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకపోతే బద్రీ విశాల్ పిట్టి గారు వగైరా నాయకులంతా బేగం బజార్లో బకెట్లు పట్టుకొని పోయి దుకాణాల మీద అడిగి ఆ డబ్బులు తెచ్చి ఉద్యోగులను కాపాడుకున్నారు అధ్యక్ష. ఇదంతా చరిత్ర. ఎంత రాసి రంపాన పెట్టినరో, ఎన్ని బాధలు పెట్టినరో, ఎంతమందిని కాల్చి చంపినరో ఆ ఘన చరిత్ర అంతా కూడా కాంగ్రెస్ ఖాతాలకే పోతుంది అధ్యక్ష. 69లో ఆనాడు చెన్నారెడ్డి గారి నాయకత్వంలో, విద్యార్థుల నాయకత్వంలో, ఉద్యోగుల నాయకత్వంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడితే చివరికి ఫైనల్గా డెమోక్రాటిక్గా కూడా తెలంగాణ తన అభిప్రాయం చెప్పింది అధ్యక్ష. 14లో 11 మంది ఎంపీలను గెలిపించి యావత్తు తెలంగాణ గుండెలు చీల్చి మా తెలంగాణ మాకు కావాలంటే ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు నిరాకరించి నో తెలంగాణ అని చెప్పి నిరాకరించినారు అధ్యక్ష.
ఇది కాంగ్రెస్ చరిత్రనే.